ఈరోజు మనం స్క్రీన్ పైన వాల్పేపర్ ఎలా చేంజ్ చేయాలో నేర్చుకుందాం. దాని కొరకు మనం మౌస్ ద్వారా మనం ఏదైతే ఫోటో పెట్టాలనుకున్నామో ఆ ఫోటో లొకేషన్ కాడికి వెళ్ళాలి. ఎగ్జాంపుల్ మన ఫొటోస్ అనేవి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఒక ఫోల్డర్ పెట్టేసినాం ఆల్రెడీ కాపీ చేసి, దాన్ని మౌస్ ద్వారా రైట్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఓపెన్ అంటున్నాం. ఇక్కడ మనకు శాంపుల్ కనిపిస్తున్నాయి కొన్ని ఫొటోస్. ఇవైతే థంబ్నెయిల్స్ వ్యూలో ఉన్నాయన్నమాట, మీడియం వ్యూస్లో. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్ పెట్టుకోవచ్చు, లార్జ్ ఐకాన్ పెట్టుకోవచ్చు, మీడియం పెట్టుకోవచ్చు, లిస్ట్ లాగా పెట్టుకోవచ్చు, స్మాల్ పెట్టుకోవచ్చు, ఎలాగైనా చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని వ్యూ మెనూ అంటాం. అయితే ఇక్కడ నార్మల్గా అయితే మనం లార్జ్ ఐకాన్ అని పెట్టేసినాం, ఎందుకంటే శాంపుల్ కూడా కనిపిస్తాయి కాబట్టి. ఇందులోకి వెళ్ళి మనం ఏదైనా వాల్పేపర్ పెట్టాలనుకుంటే, మనం ఏదైతే పెట్టాలనుకుంటున్న వాల్పేపర్, ఆ వాల్పేపర్ పైన మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని మౌస్ ద్వారా సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమవుతుందంటే అది స్క్రీన్ పైన అనేది అరేంజ్ అయిపోతుంది. కాదు ఏదైనా యాక్టర్స్ ఫొటోస్ పెట్టాలంటే ఫస్ట్ అయితే నెట్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి ఫొటోస్ మనం, లేదా మన ఫొటోస్ కూడా ఉంటే ఇంటర్లోకి వెళ్ళి కాపీ చేసుకోవచ్చు, మొబైల్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ తిరిగి మనం ఇక్కడ ఫొటోస్ మాత్రం కాపీ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫొటోస్ ఆర్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి, రైట్ క్లిక్ చేసి ఓపెన్ అంటున్నాం. ఇక్కడ ఇందులోకి వెళ్ళి మనం ఏదైనా ఫోటో పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా ఫొటోస్ ఉన్నాయి. మనం ఏదైతే ఫోటోలు పెట్టాలనుకుంటామో ఆ ఫోటో పైన మనం రైట్ క్లిక్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఒక ఫోటో ఉంది, దీనిపైన రైట్ క్లిక్ చేసేసి సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ టైం అవుతుంది, ఆ ఫోటో అనేది స్క్రీన్ పైన అరేంజ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఏదైనా ఫోటో పెట్టుకోవచ్చు, స్క్రీన్ పైన ఫోటో చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.